భారము లేని కాడిని విడిచిపెట్టి అభారమైన బరువు మోస్తున్నావు. ఎంతో ప్రయాసపడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు. నీ మనసుకు నెమ్మది లేదు, నీ కష్టానికి నెమ్మది లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు, నీ బ్రతుకుల్లో నెమ్మది లేదు. ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత భారం మోస్తున్నావో, ఎంత ఇబ్బంది పడుతున్నావో. కానీ ఎంత కష్టమైనా భరిస్తున్నావు, ఎంత భారాన్నైనా భరిస్తున్నావు, ఎంత ప్రయాసనైనా పడుతూ ఉన్నావు. కానీ వీటికి జవాబిచ్చే దేవుడు యేసయ్య ఉన్నాడు. వీటి నుంచి విడిపించే దేవుడు యేసయ్య ఉన్నాడు. ఈ భారమైన కాడిని తీసుకొని ఆయన సులువైన కాడిని మోపే దేవుడు ఉన్నాడు. ఈ ప్రయాసను తీసుకొని ఆ పరిశుద్ధపరిచే పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు అని ఒకసారి ఆయన దగ్గర రాగలిగావా? ఎంత దుఃఖమైన పడుతున్నావు, ఎంత బాధ అయినా పడుతున్నావు, ఎంత ఇబ్బంది అయినా భరిస్తున్నావు. కానీ నీ బాధకు, నీ భారానికి, నీ కష్టానికి నీకు నెమ్మదికి కలుగజేసే దేవుడు విడిచిపెట్టి నువ్వు ఎంత ప్రయాసపడి ఏం లాభం? ఎంతో కష్టపడ్డా ఆ కష్టం తగిన ప్రతిఫలం లేదు కదా. ఎంత ఇబ్బంది పడ్డా ఇబ్బందికి తగిన ప్రతిఫలము లేదు కదా. ఎంత భారం మోస్తున్నా భారం తగిన ప్రతిఫలము లేదు కదా. ఏమైపోతుందా కష్టము, ఏమైపోతుందా ప్రయాస, ఏమైపోతుందా భారము? మోయలేని బరువైన కాడి మోస్తున్నావు, ఎన్నో మాటలు భరిస్తున్నావు, ఎన్నో రకాలుగా కష్టపడుతున్నావు. నీ దేవుడిని ఎడల కార్యం చేయడనుకున్నావా? నీ దేవుడిని ప్రార్థన వినడనుకున్నావా? నీ దేవుడి పట్ల కార్యం చేయడనుకున్నావా? అయితే ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదర సహోదరుడా, నీ భారం విడిచిపెట్టు. నీ భారం యేసు మీద వేవి. నీ భారమైన కాడిని నువ్వు యేసు పైన మోపు. ఆయన సులువైన కాడి అనగా యేసు సిలువను ఎత్తుకుని నడవడం ప్రారంభించు. యేసయ్య మాటలు మోసుకొని నడవడం ప్రారంభించు. యేసయ్య సన్నిధిని మోసుకొని దేవుని సన్నిధిలో నడవడం ప్రారంభించు. నీ భారాన్ని ఆయన తీసుకొని నీకు నెమ్మదినిస్తాడు. అందుకే ఆయన యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు ఆయన దగ్గర రావాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎందుకనగా ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు, ఆయన నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నీ ఎడల కార్యము చేసే దేవుడు, నీ బ్రతుకులో గొప్ప కార్యం చేసే దేవుడు, నీ భారాన్ని తొలగించే దేవుడు, నీ జీవితంలో అద్భుతము చేసే దేవుడు ఆయన. ఆయన దగ్గర రా. అందుకేనంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు. వాడి కష్టార్జితం, వాడి చేతులని కష్టార్జితం నిశ్చయంగా వాడు అనుభవించును. నీ చేతుల కష్టార్జితం పొరల పాలైపోతుందంటే, నీ చేతుల కష్టార్జితం అంతా నష్టం పాలైపోతుందంటే, నీ చేతుల కష్టార్జితం అనుభవించలేకపోతున్నావంటే నీలో దేవుని ఆత్మ లేదు. వాడిగా అయినా దేవాలయ ఎడల కార్యం చేయడు ఆయన. నా కష్టం దగ్గర ప్రతిఫలము దయచేయడు ఆయన. నా భారము తొలగించేయ, నా ప్రాణము నెమ్మది దయచేయడు ఆయన అని ఒకసారి ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తన మాటను మనతో మాట్లాడి ఉన్నాడు. మన భారమంతా కూడా ఆయన మీద వేద్దాం. ఎవరైనా కూడా మన సంతోషాన్ని కోరేవారు, మన సహాయం అడిగేవారే ఉంటారు తప్ప నీ భారము నాకు ఇవ్వని ఎవరూ కూడా ఈ మాటను లోకంలో చెప్పలేదు. కానీ యేసు ప్రభు మాత్రమే చెప్పిండు, నీ భారమంతా కూడా నాకు ఇవ్వమని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీవు నాకుండగా
కలవరపడినే కొండల వైపునా కన్నులు లేకునా కొండల వైపు నా కన్నులేపి కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివే